హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. ఒకవైపు కోర్టులు అక్రమ అరెస్టులు తప్పు అని వారిస్తున్నప్పటికి కూడా పల్నాడుకు చెందినటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ పందాన్ని మార్చుకోవట్లేదు. అక్రమంగా అరెస్టుల్ని కొనసాగిస్తూనే ఉన్నారు అంటూ ఉన్నారు ప్రజలు. దాచవలసి పొన్నూరు భాస్కర్ గతంలో కూడా కృష్ణవేణి అనే మహిళని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి నైట్ తనని అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో పెట్టి తనని విపరీతంగా టార్చర్ చేసి, తనని అసభ్యంగా మాట్లాడి, నానా విధాల ఇబ్బంది పెట్టిన ఘటన మనందరికీ తెలుసు. అదే క్రమంలో పోలీస్ స్టేషన్‌కి బేడీలతో సహా లాక్ చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఇది మరవక ముందే కృష్ణవేణి గారు బయటకొచ్చి మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయాన్ని అంతా చెప్తూ ఉన్నారు. కానీ మళ్ళీ అదే ప్రతిసారి అదే పల్నాడులో జరుగుతూ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ తెంగడికి చెందినటువంటి హరికృష్ణ అనే వ్యక్తిని కూడా పోలీసులు రాత్రి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి విపరీతంగా కొట్టి ఘోరంగా కస్టోడియల్ టార్చర్ చేసినట్టుగా స్థానికులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు అతనికి చేసిన తప్పేంటో కూడా ఇప్పటివరకు పోలీసులు స్థానికులకి చెప్పలేదని చెప్తున్నారు. దాచేపల్లి మండలం తంగేడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్త ఎల్లయ్య, అతని కుమారుడు హరికృష్ణను తెల్లవారుజామున అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వచ్చిన సిఐ పొన్నూరు భాస్కర్. ఈ పొన్నూరు భాస్కర్‌ని ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం నుంచి అపాయింట్ అయినట్టుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. కేవలం ఇతను టీడీపీ కార్యకర్తలా బిహేవ్ చేస్తూ ఎంతమంది అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి క్లోజ్‌గా ఉంటారో, ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అనుకూలంగా వార్తలు రాస్తాం గానీ, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారని తెలిస్తే వాళ్ళని వెతికి మరి అరెస్ట్ చేస్తున్నారంటూ స్థానికులు చెప్తూనే ఉన్నారు. తండ్రి ఎల్లయ్యను స్టేషన్ బయట వదిలేసి కొడుకుని స్టేషన్‌లో లోపల నుంచి చావబాదినటువంటి సీఐ భాస్కర్ పొన్నూరు. ఎంత దారుణం అంటే అంత దారుణంగా కొడతారు. ఈరోజు మార్నింగ్ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌కి అన్ని విధాల తాళాలేసి రాక్షసంగా వాళ్ళ పైన దాడి చేస్తున్నారంటూ స్థానికులు, బంధువులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అభియోగాలు చేస్తున్నారు. ఇదిగో వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు కూడా గతంలో కృష్ణవేణిని అరెస్ట్ చేసినప్పుడు అక్రమ అరెస్టు అంటూ చాలా పెద్ద ఎత్తున మాట్లాడినప్పటికీ మళ్ళీ అదే పందాలో ఈరోజు కూడా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటూ పల్నాడు జిల్లా వాసులు మాట్లాడుకుంటూ ఉన్నారు. తమ కొడుకును చూపించాలంటూ పురుగుల మందు డబ్బాతో స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న హరికృష్ణ కుటుంబ సభ్యులు చంపేశారన్న భయంతోటి, తన్ని ఎలా టార్చర్ చేశారనే భయంతోటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా పురుగుల మందు తాగడానికి స్టేషన్ ముందు రెడీగా ఉన్నారు. అంటే ఎంత బాధ కలిగిస్తున్నారో అర్థం చేసుకోండి పోలీసులు. పోలీసులు సావుబాధతో నిస్సహాయ స్థితిలో హరికృష్ణ. అతను ఎలా ఉన్నాడంటున్నారా? హరికృష్ణని పిచ్చగొట్టుడు కొట్టారంట. విచక్షణ రహితంగా తనపైన దాడి చేశారు. అనేక విధాలుగా బాధ పెడితే ఎలా నేల మీద పడిపోయి ఉన్నాడో మీరు చూడాలనుకుంటున్నారా? ఒకసారి ఈ వీడియో చూడండి. బలం లేక తను అలాగే కింద పడిపోయాడంటూ స్థానికులు చెప్తూ ఉన్నారు. ఈ వీడియో చూసినప్పుడు మనకు కూడా అది అనిపిస్తుంది. ఎంత దారుణంగా కొట్టుంటారో, ఎంత పోలీసులు టార్చర్ అంటేనే ఒక రేంజ్‌లో ఉంటుంది. దట్టు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ స్థానికులు అభియోగాలు చేస్తూ ఉన్నారు. నిజంగా థర్డ్ డిగ్రీ చేసి హింసించినట్లయితే చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఒకసారి హరికృష్ణని ఎలా కొట్టారు, ఎంత పకడ్బందీగా పోలీస్ స్టేషన్స్ మొత్తాన్ని లాక్ చేసి లోపల అబ్బాయి నుంచి బంధువులకు కూడా చూయించుకునేంత ఇబ్బంది పెడుతున్నారు. ఒకసారి చూడండి. పోలీసులు కూడా తలుపుల దగ్గర కిటికీలు అన్ని మూసేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా! ఏం జరిగినా కూడా ఈ పొన్నూరు భాస్కర్ అనే సీఐ గారు టీడీపీ పార్టీకి తొత్తుగా బిహేవ్ చేస్తున్నాడంటూ మాట్లాడుతూనే ఉన్నారు. నిజంగా అదే గనక నిజమైతే చాలా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే హరికృష్ణను ఎవరికీ కనిపించకుండా పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో దాచేసిన పోలీసులు. పోలీస్ స్టేషన్‌లో కాదు, మళ్ళీ అతన్ని తీసుకెళ్ళి పోలీస్ క్వార్టర్‌లో దాచారంట.
పోలీస్ క్వార్టర్స్‌లో నిస్సహాయ స్థితిలో ఉన్న కొడుకుని చూసి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు. పోలీస్ స్టేషన్ అంటేనే సగం చచ్చిపోయి ఉంటారు ఆల్‌మోస్ట్. అందులో పోలీసులు టార్చర్ చేస్తే ఇంకా దారుణంగా ఉంటది పరిస్థితి. ఈ విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కి చేరుకున్న తంగెడ గ్రామస్తులు పోలీసుల వైఖరికి నిరసనగా ఆందోళన. పోలీసుల వైపుకి నిరసనగా ఆందోళన చేస్తున్నారంట. నిజం చెప్పాలంటే ఇది చాలా 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 తప్పు. పల్నాడులో పరిస్థితులు రోజు రోజుకి ఈ కక్ష సాధింపుల్లో భాగంగా ముందుకెళ్ళిపోతూనే ఉన్నారు. ఆర్యపల్లి మండలం తంగేడుకు చెందిన వైసీపీ నేత కుమారుణ్ణి పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్ కి భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు హరికృష్ణపై పోలీసులు దాడి చేయడంతో కాలు విరిగింది అని ఆరోపించారు. సో, పోలీసులు కొట్టడంతో తన కాలు కూడా ఇరిగిందంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా అంటూ మాట్లాడుతున్నారు. టీడీపీ వారు ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే ఇక్కడ చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అంతేకాదు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే వ్యతిరేకంగా పోస్టులు పెడతారో, ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళని తెలుస్తారో, ఎవరైతే కక్ష సో అండ్ సో పర్సన్ మీద చేయాలనుకుంటారో పర్టిక్యులర్‌గా పాయింట్ చేసి మరీ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని, వాళ్ళ కొడుకుల్ని, ఆడవారిని కూడా చూడకుండా అరెస్టులు చేసి, కస్టోడియల్ టార్చర్ చేసి, కావాలంటే ప్రోతల కేసులు పెడతాం, వేశ్యవని ప్రూవ్ చేస్తాం, నువ్వు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటూ కృష్ణవేణిని కూడా బలవంతం చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా హరికృష్ణని కాళ్ళు ఇరక్కొట్టారంటూ వార్తలు వస్తున్నాయి. అది కూడా అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు చూసారు కదా లోపల వీడియోలో. అన్ని విండోస్ అన్ని క్లోజ్ చేసేస్తున్నారు. అతను కొడుతూ ఉన్నారు. ఈ ఎవరైతే ఎల్లయ్య, హరికృష్ణ వీళ్ళిద్దరూ ఉన్నారో వీళ్ళు ఒక లారీని కొనుక్కొని దానిపైన వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా వీళ్ళు తంగెడ గ్రామంలోనే ఉండట్లేదంట. వీళ్ళు ఎప్పుడైతే జాబ్‌కి వెళ్తారో ఒక నెల, 15 రోజులు ఫీల్డ్ మీద ఉండి ఇంటికొస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వ్యక్తి అటెంప్ట్ టు మర్డర్ ఒక వ్యక్తిని అటెంప్ట్ టు మర్డర్ చేసినట్టుగా కేసు పెట్టారనేసి చెప్తూ ఉన్నారు. నిజంగా అటెంప్ట్ టు మర్డర్ అయితే మాత్రం ఇది చాలా పెద్ద కేసు. అందులో ఎటువంటి సందేహం లేదు. పోలీసులు పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసినట్లయితే ఎప్పటికైనా కూడా ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్. లేదు అంటే మాత్రం గ్యారంటీగా పోలీసులు జడ్జి గారికి ఆధారాలు సబ్మిట్ చేయాలి. ఆధారాలు సబ్మిట్ చేస్తే ఇతన్ని గ్యారంటీగా రిమాండ్‌కి తరలించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కక్ష సాధింపు చర్యలో భాగమని స్థానికులు చెప్తూ ఉన్నప్పటికీ పోలీసుల దగ్గర కన్‌స్ట్రక్టివ్ ఆధారాలు ఉన్నాయా? లేవా? అన్నదే ఇప్పుడు తెలియాల్సిన విషయం. ఒకవేళ ఎన్ని ఆధారాలున్నా ఏం చేసినా కూడా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ నిర్బంధించి కొట్టటం, తను కుంటుతూ ఉంటాం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూయించకపోవటం ఇవన్నీ కూడా కొద్దిగా అనుమానాల్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా కృష్ణవేణి కేసులో కూడా ఇలాగే పోలీసులు వాళ్ళని చూయించలేదు. ఆ అమ్మాయిని నైట్ తీసుకొచ్చారు. పైగా గేట్‌లో కూడా గట్టిగా బేడీలు లాక్‌లు ఏసి పెట్టేశారనమాట. స్థానికులు కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నారు ఈ అక్రమ అరెస్టుల్ని. ఇప్పుడు ఆ స్థానికులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంది ఏంటంటే, ఈ లోకల్ ఎయిడ్స్ ఎవరైనా టీడీపీ వాళ్ళు కంప్లెయింట్ చేయగానే సీఐ గారు వచ్చేసి ఇమ్మీడియేట్‌గా వాళ్ళపైన కేసులు కట్టేసి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అందుట్లో కేసులు కట్టడానికి గల కారణాలేంటి? ఎంతో కొంత అక్కడైతే గలాటా జరిగే అవకాశం ఉంది. దానికి ఇరుపక్షాల్ని ప్రశ్నించి అరెస్ట్ చేయాలి. కానీ అటువంటి అరెస్ట్‌లేం జరగట్లేదు. ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో వారిపైన ఇటువంటి అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయంటూ లోకల్‌గా ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. అరెస్ట్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే చెప్తూ ఉంటారు. ఎందుకంటే అక్రమ అరెస్టులకి బలైన వాళ్ళ బాధ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అయితే ఇప్పుడు జడ్జి గారి ముందుకు తీసుకెళ్లారు. తనని జడ్జి గారి ముందు ప్రెజెంట్ చేస్తూ ఉన్నారు. తనకి కస్టడీ ఇస్తారా? లేదంటే వదిలేస్తారా? అంటే కంపల్సరీగా కస్టడీ ఇస్తారు. ఎందుకంటే 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు కాబట్టి తన పైన బుక్ అయింది.
చాలా పెద్ద కేసు. అంత ఈజీ కాదు. ఒకవేళ ఇది గనక అక్రమ కేసు అయితే మాత్రం గతంలో సోషల్ మీడియా కేసులు ఏవేవో చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. అటెంప్ట్ టు మర్డర్ డైరెక్ట్‌గా తన పైన ఎటువంటి అభియోగాలున్నాయి, ఎవరు కంప్లెయింట్ చేశారు, ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వీళ్ళు చెప్తూ ఉందేంటంటే, ఇది ఒక వాంటెడ్‌గా ఫ్యాబ్రికేటెడ్ సార్ అని చెప్తూ ఉన్నారు. అది ఫ్యాబ్రికేటెడా కాదా అనేది కోర్టులు నిర్ణయించాలి. పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది అక్రమ అరెస్టులంటూ స్థానికులు ఫైట్ చేయటమే ఇక్కడ హైలైట్‌గా నిలుస్తూ ఉంది. ఈ అక్రమ అరెస్టుల్ని నిజంగా అక్రమ అరెస్ట్ అయితే ప్రతి ఒక్కరు దీన్ని ప్రతిఘటించాల్సిందే. కాదు నిజంగానే ఇటువంటిదేమైనా జరిగిందంటే కూడా పోలీసుల చర్యకి మా ఛానల్ తరపున ఎప్పుడూ తోడుగానే ఉంటాం. ఇప్పుడు ఈ కేసు గురించి పూర్వపురాలు పరిశీలించినట్లయితే వాస్తవాలు రేపు కానీ మన దగ్గరికి ఫుల్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ రావు. రేపు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో మాట్లాడతాం. మొత్తానికి దాచేపల్లి పోలీస్ స్టేషన్ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వారిని ఇబ్బంది పెడుతుందంటూ అభియోగాలైతే మూటగట్టుకుంటుంది. మరేమంటారు? నిజంగానే అక్కడ ఉన్నటువంటి సీఐ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళనే వాంటెడ్‌గా టార్గెట్ చేసి, అరెస్ట్ చేసి హింసిస్తున్నారంటే ఇప్పటివరకు టీడీపీ వారిని ఎవరు అరెస్ట్ చేయలేదు కాబట్టి. ఒకవేళ టీడీపీ వారిపైన ఎవరైనా కేసులు పెట్టినా కూడా అవి తీసుకోవట్లేదంటూ వార్తలొస్తున్నాయి కాబట్టి, ఇటువంటి అభియోగాలు వస్తూనే ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడైతే జడ్జి గారి ముందు ప్రెజెంట్ చేశారు. తనకి కస్టడీ ఇచ్చే అవకాశం ఉందా? లేదంటే రిమాండ్ చేస్తారనేది తెలియాల్సింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.